ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమాతో మాస్ తాండవం చూపించారు. రపా అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే 800 కోట్లొచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడతో ఇండియన్ నెంబర్ 1 మూవీగా ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది. అయితే ఇటీవల రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేశారు. దీంతో ఈ రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా జనవరి 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన నెట్ఫ్లిక్స్ కన్నడ భాష స్ట్రీమింగ్ ను మరికొద్ది రోజుల్లో యాడ్ చేయనుంది. ఈ రీలోడెడ్ వెర్షన్ 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో ఓటీటీలోకి వచ్చింది. అయితే ఎప్పుడైతే పుష్ప 2 ఓటీటీలోకి వచ్చిందో అక్కడి నుంచి పుష్ప గడి కంట్రోల్లోకి వెళ్లిపోయింది నెట్ఫ్లిక్స్. ఇండియా నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ పుష్ప గడి రూల్లో ఉందని రాసుకొచ్చారు. అలాగే నెట్ఫ్లిక్స్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ తో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా నెట్ఫ్లిక్స్ మాత్రం పుష్ప గడికిస్తున్న ఎలివేషన్ మామూలుగా లేదనే చెప్పాలి. మరి ఓటీటీలో పుష్ప గడి రూలింగ్ ఎలా ఉంటుందో చూడాలి.